ఇక విహారి దగ్గరకు కృష్ణని తీసుకొని హర్ష వెళ్తాడు. మా అమ్మని కాపాడినందుకు థ్యాంక్స్ అని హరికృష్ణ చెప్తాడు. తర్వాత విహారికి మీకోసం ఓ సర్ప్రైజ్ తీసుకొచ్చా అని అంటాడు క్రిష్. ఏంటది అని విహారి అంటే మా అమ్మ చేతితో చేసిన జీడిపప్పు ఉప్మా తీసుకొచ్చాను. టేస్ట్ చేయమని అంటాడు. ఇక విహారి తిని చాలా బావుందని అంటాడు. నేను చేసిన పనికి థ్యాంక్స్‌తో పాటు ఈ ఉప్మా కూడా తీసుకొచ్చావు కదా! థ్యాంక్స్ అని విహారి అంటాడు. ఇక కృష్‌ని ఇంటి దగ్గర దింపేయమని హర్షకి చెప్తాడు. విహారి బయటకు వరకు వచ్చి కృష్‌ని దింపి ఏం సాయం కావాలన్నా అడుగు అని చెప్తాడు క్రిష్‌తో విహారి. ఇక కృష్‌ను తీసుకొని హర్ష వెళ్తుంటే శకుంతల గుర్తుపట్టి ఆపుతుంది. ఏంట్రా బుడ్డోడా, మీ షాప్ కాలిపోయిందంట కదా! పెద్ద పెద్ద వాళ్ళని అడుక్కొని తింటారా అని వెటకారం చేస్తుంది శకుంతల. మేం కష్టపడి తింటాం కానీ అడుక్కోమని క్రిష్ అంటాడు. నీకు మీ అమ్మలా నోరెక్కువరా అని అంటుంది శకుంతల. అవున్రా, మీ అమ్మ కూడా ఆ పాకలో ఉండిపోయిందంట కదా! పోయిందా? అని అడుగుతుంది. దాంతో క్రిష్ కోపంగా చూస్తాడు. అసలు నీకిక్కడేం పనిరా అని శకుంతల అంటే, ఇక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు అని క్రిష్ అంటాడు. ఎవర్రా నీ ఫ్రెండ్ అంటే, ఈ కంపెనీ ఓనరే నా ఫ్రెండ్ అని క్రిష్ అంటాడు. ఇక విహారికి లక్ష్మి చేసిన ఉప్మా క్రిష్ ఇచ్చాడని తెలుసుకున్న శకుంతల తనకే సిరి పోటీ వస్తుందా అని అనుకుంటుంది. సిరి చాలా తెలివైనది. దాని సంగతి తేల్చాలి అని అనుకుంటూ ఉంటుంది శకుంతల. ఇక మరోవైపు పద్మాక్షి లక్ష్మి డీటెయిల్స్ చెప్పమని ఓ వ్యక్తికి చెప్తుంది. ఆయన పద్మాక్షితో లక్ష్మి ఎక్కడ తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో లింక్ అవ్వడం లేదని అంటాడు. లక్ష్మి ఆధార్ అన్నీ చూస్తాడు. అయితే అప్పుడే లక్ష్మి లోన్ కోసం వెళ్ళడం, అక్కడ ఆధార్ కార్డు ఉపయోగించడం పద్మాక్షి మనిషి చూసి లక్ష్మి ఆధార్ కార్డు 5 ఏళ్ల క్రితం ఉపయోగించారని చెప్తాడు. ఈ మధ్య ఏమైనా ఆధార్ కార్డు వాడిందా అని పద్మాక్షి చూడమని అంటుంది. ఇక లక్ష్మి లోన్ కోసం ప్రయత్నించడం, 10,00,000 లోన్ వస్తుందని బ్యాంకు వాళ్ళు చెప్పడంతో లక్ష్మి చాలా సంతోషిస్తుంది. ఇంతలో శకుంతల అక్కడికి వచ్చి నా బిజినెస్‌కే ఎసరు పెడతావా అని లక్ష్మి డాక్యుమెంట్స్ తీసుకుంటుంది. డాక్యుమెంట్స్ తీసుకొని శకుంతల వెళ్ళిపోతే లక్ష్మి వెనకాలే వెళ్లి బతిమలాడుతూ ఉంటుంది. శకుంతల మాత్రం డాక్యుమెంట్స్ కాల్చేస్తుంది. అందులోనే లక్ష్మి సర్టిఫికెట్లుంటాయి. లక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంకోసారి నా జోలికొస్తే ఇలాగే నీ జీవితం కూడా కాల్చేస్తా అని వార్నింగ్ ఇచ్చి శకుంతల వెళ్ళిపోతుంది. నేనెంతో కష్టపడి చదివి సంపాదించుకున్న సర్టిఫికెట్లు కాలి బూడిదయ్యాయి. ఏం చెయ్యాలి అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు విహారి ఆఫీస్‌లో చురుగ్గా పనిచేస్తుంటే అంబిక చూసి ఇంతకుముందు ఆఫీస్‌నే పట్టించుకోని వాడు ఇప్పుడు ఇంత చేస్తున్నాడు అని అంబిక సుభాష్‌తో అంటుంది. ఇంతలో చారుకేశవ్ వచ్చి మీరు చూస్తుంది విహారీ 2.0 అని అంటాడు. వాడేం చేస్తాడు? ఈ కంపెనీ ఎలా సక్సెస్ చేస్తాడు అన్నావు కదా! ఇప్పుడు వాడిని సరిగ్గా చూడు. వాళ్ళ నాన్న కంపెనీ ఓ ఎమోషనల్‌లా తీసుకున్నాడు. కంపెనీ లాభాల్లోకి తీసుకొస్తాడు. వాడు సాధించిన సక్సెస్‌తో మీ నోర్లు మూతపడతాయి అని అంటాడు చారుకేశవ. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.